భారతదేశంలో అత్యంత వివాదాస్పదమైన యూజీసీ కొత్త నిబంధనల గురించి, మార్పుల గురించి, ఆ వివాదం గురించి ఈ వీడియోలో మనం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా కాంప్లెక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని చాలా సులభంగా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. ముందుగా ఒక చిన్న విషయం, నిన్న వీడియో పెట్టాను, అమెరికా ఓడిపోయిన యుద్ధాలు, దాచిన చరిత్ర రహస్యాలు అని. అమెరికా ఏ యుద్ధంలో ఓడిపోయింది అనగానే చాలా మంది వియత్నాం అంటారు. ఇంకా చాలా యుద్ధాలున్నాయి. డెఫినెట్ గా వీడియో చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ట్రంపాసురుడు అసలే రంకెలేస్తున్నాడు కాబట్టి ఇలాంటి నిజాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక విషయానికి వస్తే, యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. భారతదేశంలో ఉండే ఉన్నత విద్యా సంస్థలన్నింటినీ నియంత్రించే ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అంటే యూనివర్సిటీస్, అలాగే యూనివర్సిటీస్ తో అఫిలియేట్ అయి ఉన్నటువంటి కాలేజెస్, ఉన్నత విద్యా సంస్థలన్నింటికి పైన ఉండే కంట్రోలింగ్ మెకానిజం లాంటి ఒక బాడీ యూజీసీ అన్నది. సింపుల్ గా చెప్పాలంటే, బ్యాంకులన్నింటి నెత్తి మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ ఎలాగైతే ఉంటుందో, ఆర్బీఐ ఒక కొత్త రూల్ ఏదైనా తీసుకొచ్చిందంటే నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్టు ప్రతి బ్యాంకు పాటించి తీరాల్సింది. ఏ బ్యాంక్ అయినా పాటించకపోతే ఆ బ్యాంకు తోక ఎలా కొయ్యాలో ఆర్బీఐకి పక్కాగా తెలుసు. సేమ్ యూనివర్సిటీస్, కాలేజెస్ యూజీసీ తీసుకొచ్చే నిబంధనలను గనక పాటించకపోతే ఏం చేయాలో, తోక ఎలా కొయ్యాలో యూజీసీకి తెలుసు. ఎందుకు చెప్తున్నాను? యూజీసీకి ఎంత పవర్ ఉందో చెప్పడానికి మాత్రమే చెప్తూ ఉన్నాను. నా యూజీసీ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొని వచ్చింది. దాని పేరు ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్ 2026 అని పేరు పెట్టింది. అందులో ఈక్వాలిటీ అన్న పదం లేదు. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈక్విటీ అన్న పదం ఉంది. అది కూడా మనం మాట్లాడుకుందాం. ఉన్నత విద్యా సంస్థలలో కుల ఆధారిత వివక్షను నిరోధించడానికి రూపొందించబడిన నిబంధనలన్నింటినీ దీని కింద చేర్చింది. అసలు ఫస్ట్ ఆ కొత్త నిబంధనలు ఏమిటి, ఎందుకు వివాదాస్పదమయ్యాయి తెలుసుకోవడం కంటే ముందు అసలు యూజీసీ ఈ కొత్త నిబంధనలు తీసుకురావడానికి కారణం ఏమిటి అన్నది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎందుకంటే సడన్ గా ట్రంపాసురుడిలాగా ఉదయం లేచి లేవగానే ఫలానా దేశం నెత్తి మీద 20% వేస్తాను టారిఫ్, ఫలానా దేశం మీద 50% వేస్తా, 3 వచ్చినప్పుడు ఒక రకంగా, 3 లేనప్పుడు ఇంకో రకంగా, ఇలా కాదు కదా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసేది భారతదేశంలో. అంటే వీళ్ళు రూల్స్ తెస్తున్నారంటే ఏదో జరిగింది వెనక బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకుంటే నెక్స్ట్ రూల్స్ ఎందుకు వివాదాస్పదం అయ్యాయి అన్నది తెలిసిపోతుంది. రోహిత్ వేముల కేసు ఫస్ట్ అండి. ఈ మొత్తం చర్చకు కేంద్ర బిందువు అదే. ఎక్కడ జరిగింది సంఘటన? 2016 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అంటే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటాం, గచ్చిబౌలి కదా. ఆ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక పిహెచ్డి స్కాలర్ రోహిత్ వేముల, ఆయన ఒక దళిత విద్యార్థి, ఎస్సీ. సరే, దళితుడు కాదు, అన్ని మళ్ళీ వేరే వివాదాలు ఉన్నాయి. ప్లీజ్ డోంట్ గో టు దట్. ఏం జరిగింది అంటే, ఈ స్టూడెంట్ చుట్టూ ఒక వివాదం అనేది అప్పట్లో అలుముకుంది. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇతన్ని హాస్టల్ నుంచి సస్పెండ్ చేసింది, స్కాలర్షిప్ ఆపేసింది, అకాడమిక్ ఐసోలేషన్ చేసింది. అంటే డైరెక్ట్ అబ్యూజ్ లేదు, కానీ హ్యూమిలియేషన్ ఉంది, ఐసోలేషన్ ఉంది, ఇన్స్టిట్యూషనల్ ప్రెజర్ ఉంది. అందువల్ల నన్ను నేను అంతం చేసుకుంటున్నాను అని ఆ రోహిత్ వేముల తనను తాను అంతం చేసుకున్నాడు. అతను రాసినటువంటి ఉత్తరంలో ఒక కీలకమైన వాక్యం ఉంది, మై బర్త్ ఈజ్ మై ఫ్యాటల్ యాక్సిడెంట్ అని చెప్పి రాశాడు. అంటే నేను దళితుడిని కాబట్టి, దళితుడు అన్న పదం అక్కడ రాకపోయినా నా పుట్టుక వల్ల ఇదంతా జరిగింది, అంటే వివక్షకు నేను లోనయ్యాను అని చెప్పడం. ఇది యూజీసీ దాకా వెళ్ళింది. ఒక రకంగా యూజీసీని కుదిపేసింది, ప్రభుత్వాలను కుదిపేసింది, కోర్టులను కుదిపేసింది. ఆ విధంగా ఒక ఎకోసిస్టము చాలా స్ట్రాంగ్ గా మన భారతదేశంలో పనిచేసింది. రోహిత్ వేముల సంఘటన జరిగిన తర్వాత రాహుల్ గాంధీ వచ్చాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి. అలాగే ఆ పార్టీ అధినేత ఆయన రంగంలోకి దిగాడు. ఇంకా చాలా మంది వచ్చారు, కమ్యూనిస్టులు వచ్చారు. చాలా పెద్ద సంఘటన లాగా భారతదేశం అంతటా ఒక చర్చకొచ్చింది. పత్రికల నిండా వ్యాసాలు, వీడియోలు, దాని మీద పుస్తకాలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కోర్టులో దీనికి సంబంధించిన చర్చ జరిగింది. ఎంక్వైరీ చేస్తే బయటపడినటువంటి విషయాలు ఏంటంటే, ఎవరో ఒక వ్యక్తి రోహిత్ వేములను కుల వివక్షకు గురి చేయలేదు. అంటే ఒక వ్యక్తి చేసినటువంటి పని కాదు, ఇది మొత్తం ఒక ఇన్స్టిట్యూషన్ ఫెయిల్యూర్. ఎవరికి ఈ వివక్ష అంటే కుల వివక్ష చూపించడం పట్ల ఇది తప్పు అని చెప్పే ఒక క్లియర్ అకౌంటబిలిటీ ఏ కాలేజీలోను యూనివర్సిటీలోనూ లేదు. యూనివర్సిటీని అడిగితే మేము రూల్స్ ఫాలో చేశామంతే అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అతని హాస్టల్ నుంచి ఎందుకు పంపించారు, లేదు ఫలానా ఎందుకు చేశారంటే మేము రూల్స్ ఫాలో చేశామని చెప్పి చెప్తున్నారు. సో ఇది ఇండివిజువల్ గిల్ట్ కాదు, ఒక సిస్టమ్ ఫాల్ట్ అనేటువంటి చర్చ కోర్టులో జరిగింది. ఇది పాయింట్ నెంబర్ 1. అంటే కాలేజీల్లో, యూనివర్సిటీస్ లో కులం పేరు మీద వివక్షకు ఎవరైనా గురైతే
దాన్ని హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం, అలాంటి సిస్టమ్ విత్ ఇన్ ద కాలేజెస్ లేదు అన్న చర్చ వచ్చింది. నెక్స్ట్ రెండో సంఘటన 2019లో జరిగింది. పాయల్ తాడ్వి ఆ అమ్మాయి కేసు. ఇది కూడా క్యాస్ట్ కి సంబంధించినటువంటి కేసు ప్లస్ మహిళ. సో ఇక్కడ డబుల్ వల్నరబిలిటీ అనేది ఉంది. మహిళ ప్లస్ ఎస్టీ అంటే వెనుకబడిన తరగతికి చెందినటువంటి వ్యక్తి. డాక్టర్ పాయల్ తాడ్వి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్ ముంబైలో. ఏం జరిగింది అంటే సీనియర్ డాక్టర్ల చేత క్యాస్టిస్ట్ రిమార్క్స్ అందుకోవడం, అంటే నువ్వు ఒక రిజర్వ్డ్ కేటగిరీకి చెందినటువంటి డాక్టర్వి అని ఆ అమ్మాయిని రిడిక్యూల్ చేయడం, నువ్వు ఒక కోటా డాక్టర్వి, కోటా అంటే రిజర్వేషన్ కోటా డాక్టర్వి అని చెప్పి ఒక హ్యూమిలియేషన్ ని ఆమె ఎదుర్కోవడం, మానసికంగా టార్చర్ అనుభవించడం, ఇవన్నీ జరిగి చివరకు అమ్మాయి తనను తాను అంతం చేసుకుంది. ఇది ఒక పెద్ద సంఘటన లాగా కోర్టులో చాలా పెద్ద చర్చ అనేది జరిగింది. అయితే రోహిత్ వేముల కేసు వచ్చినప్పుడేమో సరే పొలిటిసైజ్ చేశారు, అందరు రాజకీయ నాయకులు అక్కడికి వెళ్ళారు, అక్కడ ఏమీ లేకపోయినా రాజకీయ రంగు పులిమారు అని చెప్పి మాట్లాడారు. మరి ఈ పాయల్ తాడ్వి కేసులో ఏమి రాజకీయ పరమైన రంగు ఏం పొలమలేదు కదా. ఆ అమ్మాయి హైలీ ఎడ్యుకేటెడ్, అర్బన్, అక్కడే ఉంది ఆ అమ్మాయి, రూరల్ ఏరియాలో ఏం లేదు, పైగా ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ లో చదువుతోంది. అక్కడ కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండడం ఏమిటి? మెడికల్ కాలేజీలోనే జరిగితే ఇక వేరే కాలేజీల్లో పరిస్థితి ఏమిటి అన్నటువంటి చర్చ వచ్చింది. కోర్టుల్లో ఈ చర్చలు ఇవన్నీ జరిగాక కోర్టు ఐడెంటిఫై చేసింది ఏంటంటే యూజీసీ నుంచి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అన్ని యూనివర్సిటీస్ కి కాలేజెస్ కి వెళ్ళలేదు, అసలు నువ్వేం చేస్తున్నావు చెప్పు అని యూజీసీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. యూజీసీ దగ్గర సరైనటువంటి సమాధానం స్ట్రాంగ్ గా లేదు, ఏదో చెప్పారు సమాధానం గాని కోర్టు సాటిస్ఫై అవ్వాల. కోర్టు అడిగింది, ఇప్పటి వరకు భారతదేశంలో ఉండే కాలేజెస్ లో యూనివర్సిటీస్ లో కులం పేరు మీద వివక్ష ఎదుర్కొన్న వాళ్ళ సంఖ్య ఎంత, ఏ కాలేజీల్లో ఏ యూనివర్సిటీస్ లో? పాయింట్ నెంబర్ 1, అసలు అక్కడ కాలేజెస్ లో యూనివర్సిటీస్ లో కులం పేరు మీద ఎవరైనా వివక్ష ఎదుర్కొంటే అదే కాలేజీలో లేదా అదే యూనివర్సిటీలో సమాధానం చెప్పడానికి లేదు యాక్షన్ తీసుకోవడానికి ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవుతున్నారు? నువ్వు కాలేజెస్ కి యూనివర్సిటీకి నువ్వేం చెప్పావు అని యూజీసీని కోర్టు ప్రశ్నించింది. సో యూజీసీ దగ్గర సమాధానం లేదు. సో అప్పుడు కోర్టు యూజీసీకి చాలా స్ట్రాంగ్ గా చెప్పింది, 2025 జనవరి అంటే పోయిన సంవత్సరం, నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేయి, యూనివర్సిటీస్ కి కాలేజెస్ కు పంపించు, వాళ్ళందరూ అవి ఫాలో అయ్యేలా చూసుకో, ప్రతి యూనివర్సిటీ అండ్ ఉన్నత విద్యా సంస్థ ఇందులో పార్టిసిపేట్ చేసేలా చూసుకో అని సుప్రీంకోర్టు చెప్పింది. వెంటనే అంటే అప్పటికే రూల్స్ తయారు చేస్తున్నట్టుంది యూజీసీ. ఫిబ్రవరి 2025 ఒక డ్రాఫ్ట్ ను తయారు చేసి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టి పార్లమెంటరీ కమిటీ అలాగే వివిధ రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఎవరైనా సరే ఈ డ్రాఫ్ట్ చదివి దీంట్లో ఏమేం చేంజెస్ చెయ్యాలో చెప్పండి అని అడిగింది. ఆ డ్రాఫ్ట్ దేని గురించి? కాలేజీలలో యూనివర్సిటీస్ లో కుల వివక్ష లేకుండా చెయ్యాలంటే ఏమి చెయ్యాలి, ఎవరైనా కులం పేరు మీద దూషించినా, హ్యూమిలియేట్ చేసినా, ఐసోలేట్ చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ ఆ డ్రాఫ్ట్ లో పెట్టింది అనమాట. అయితే ఆ డ్రాఫ్ట్ లో ఎస్సీ ఎస్టీ అన్న పదం పెట్టింది. అంటే ఎవరైనా ఎస్సీ విద్యార్థులు లేదా ఎస్టీ విద్యార్థులు గనక సమస్య ఎదుర్కొంటే ఏం చెయ్యాలి అన్న దాని మీద రాసింది. అయితే కొంతమంది రాజకీయ నాయకులు, దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు, అలాగే మరికొంతమంది ఓబీసీ విద్యార్థులు కూడా ఎదుర్కొంటారు ఇలాంటి వివక్ష, సో వాళ్ళని కూడా యాడ్ చేయండి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ఓబీసీ అన్న పదాన్ని ఆ డ్రాఫ్ట్ లో యాడ్ చేసింది యూజీసీ. తర్వాత వికలాంగులు కూడా వివక్ష ఎదుర్కొంటారు కదా అని చెప్పి వికలాంగులను అందులో యాడ్ చేసింది. అలాగే మహిళలు వివక్ష ఎదుర్కొంటారు కాబట్టి మహిళలు యాడ్ చేసింది. ఇలా యాడ్ చేసి వెయిట్ చేస్తుంది ఇంకా ఎవరన్నా ఏమన్నా సజెషన్స్ కానీ ఏమన్నా ఇస్తారా, చేంజెస్ కానీ అని. ఫైనల్ గా ఇంకే సజెషన్స్, ఇంకే చేంజెస్ రాలేదు. సో కొన్ని రోజుల క్రితం జనవరి 2026 లో యూజీసీ తన ఫైనల్ డాక్యుమెంట్ ని పబ్లిష్ చేసి, దీస్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ ఎవ్రీ యూనివర్సిటీ అండ్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ ఫాలో. దిస్ ఈస్ కాల్డ్ ఎ రెగ్యులేషన్ డాక్యుమెంట్, దిస్ ఈస్ నాట్ ఎ గైడ్ లైన్స్ డాక్యుమెంట్ అని చెప్పింది. అదే నేను మొదట ఓపెన్ చేశాను, ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్ 2026 అనే ఒక చట్టం లాంటిది అనుకోండి కాలేజెస్ కి, యూనివర్సిటీస్ కి. మరి ఇందులో వివక్ష మీద చేసే యుద్ధం కదా ఇది, ఇక్కడ వివాదం ఎందుకు వస్తోంది అనేది ప్రశ్న. ఫస్ట్ ఆ నిబంధనలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే సమాన అవకాశాల కోసం ఒక సెల్ ను ఏర్పాటు చేయాలి ప్రతి యూనివర్సిటీ, ప్రతి కాలేజ్. ఈక్వల్ ఆపర్చునిటీ సెల్సా లేకపోతే ఈక్విటీ ఆపర్చునిటీ సెల్సా, ఈఓసీస్ అని చెప్పి పేరు పెట్టింది. అంటే మనందరికీ అర్థం కావాలంటే మీరు ఒక యూనివర్సిటీకో లేదా పెద్ద కాలేజీకో వెళ్ళారనుకోండి, అక్కడ గ్రంథాలయం ఉంటుంది, ల్యాబొరేటరీ ఉంటుంది, క్రీడా శాఖ, సో ఫిజికల్ డైరెక్టర్, పీఈటీ సార్లు ఫిజికల్ డైరెక్టర్ అంటారు పెద్ద కాలేజెస్ లో, వాళ్ళు స్పోర్ట్స్ రూమ్ ఉంటుంది కదా, స్టాఫ్ రూమ్ ఉంటుంది, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దాంతో పాటు ఒక డిపార్ట్మెంట్ లాంటిది పెట్టాలి, దాని పేరు యాంటీ డిస్క్రిమినేషన్ సెల్ అన్నమాట. యాంటీ డిస్క్రిమినేషన్ సెల్ అనే ఒక డిపార్ట్మెంట్ లాంటిది పెట్టాలి, ఒక లైబ్రరీ లాగా, ఒక ల్యాబ్ లాగా, లేదా ఒక కల్చరల్ యాక్టివిటీస్ రన్ చేసే ఒక శాఖ
లాగా ఎలాగైతే కాలేజ్ లో ఉంటాయో అలా యాంటీ డిస్క్రిమినేషన్ సెల్ అనేది పెట్టాలి. అది ఏం చేస్తుంది, ఏం చేయాలి అది అంటే ఆ కాలేజీలో లేదా యూనివర్సిటీలో వచ్చే ఈ క్యాస్ట్ బేస్డ్ లేదా డిజేబిలిటీ బేస్డ్ జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉంటుంది చూసారా, దాన్ని హ్యాండిల్ చేయాలి యాంటీ డిస్క్రిమినేషన్ సెల్స్ అనేవి. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. ఈక్వాలిటీకి ఈక్విటీకి మధ్య తేడా ఉందండి. ఈక్వాలిటీ లేదు ఈక్వల్ ఆపర్చునిటీ అంటే సమానమైన అవకాశాలు ఇవ్వడము, సమానత్వము, ఈక్వాలిటీ అంటే ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. ఈక్విటీ అన్న పదము జనరల్ గా బాధిత వర్గాలు, అణిచివేయబడేటటువంటి వర్గాలకు ఫెయిర్ ఛాన్స్ ఇవ్వడము అన్న మీనింగ్ లో వస్తుంది. నిజానికి వెస్ట్ నుంచి డంప్ చేసుకున్నటువంటి పదము ఈ ఈక్విటీ అన్నది. సో అదనమాట డిఫరెన్స్. సో ఈక్విటీ అని చెప్పి వీళ్ళు అంటూ ఉన్నారంటేనే ఎక్కువగా వివక్షకు వ్యతిరేకంగా జరిగే పోరాటము, అందులో నుంచి వస్తున్నటువంటి నియమాలు నిబంధనలు అన్న మీనింగ్ ఇది ఇస్తోందన్నమాట. నెక్స్ట్, ఈక్విటీ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఉండాలి ప్రతి కాలేజీలో లేదా యూనివర్సిటీస్ లో. అంటే ఆ కాలేజీ లేదా యూనివర్సిటీ ఈక్విటీ ఆఫీసర్ ను అపాయింట్ చెయ్యాలి. ఎలాగైతే ఎన్సీసీ ఉన్న దగ్గర ఎన్సీసీ ఆఫీసర్ ఉంటారో, ఎలాగైతే స్పోర్ట్స్ ఆటలకు ఫిజికల్ డైరెక్టర్ ఎలాగైతే ఉంటారో, అలా ఈ యాంటీ డిస్క్రిమినేషన్ సెల్స్ కి ఈక్విటీ ఆఫీసర్ అనేవారు ఉండాలి. ఆయన ఏం చెయ్యాలి, ఆ యూనివర్సిటీలో లేదా కాలేజీలో ఈ యూజీసీ పెట్టినటువంటి పాలసీస్, డిస్క్రిమినేషన్ కు సంబంధించిన కొత్త పాలసీస్ సరిగ్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా అనేది ఆయన చూసుకోవాలి. అంటే డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ అని చెప్పి పిలుస్తారు వెస్టర్న్ లాంగ్వేజ్ లో మాట్లాడితే. అంటే వివక్ష ఎదుర్కొనేటటువంటి వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, వికలాంగులు ఎవరినైతే చేర్చారో ఇప్పుడు ఆ లిస్ట్ లో, వాళ్ళందరూ హరాస్మెంట్ కు గురవటం లేదు ఎవరు కూడా అన్న రేంజ్ లో ఈక్విటీ ఆఫీసర్ ఆ ఇన్స్టిట్యూషన్ ని చూసుకుంటూ ఉండాలి. అంటే కేవలం ఏదో నోటి మాటతో కులం పేరు మీద తిట్టడం కాదు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కులం పేరు మీద వీళ్ళకి అవకాశాలు కల్పించట్లేదా, లేదా అకాడమిక్ ఇంకా వేరే వేరే దాంట్లో అవకాశాలు కల్పించట్లేదా, కులం పేరు మీద వివక్ష చూపించి హాస్టల్ నుంచి తొలగిస్తున్నారా, కులం పేరు మీద వివక్ష చూపించి ఎవరైనా సరే తోటి విద్యార్థులు గాని లెక్చరర్లు గాని అలాంటి పదాలు ఉపయోగిస్తున్నారా వీళ్ళ మీద, ఇవి నిరంతరం కనిపెట్టుకుని ఈక్విటీ ఆఫీసర్స్ చూసుకుంటూ ఉండాలి. సో కాలేజ్ లేదా యూనివర్సిటీ కొత్తగా ఈక్విటీ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. నెక్స్ట్, మూడోది ఏంటంటే ఇంక్లూజన్ ఇన్ కరికులం అని పెట్టారు. అంటే ఇప్పుడు యూజీసీ పెట్టినటువంటి ఈ నియమ నిబంధనలు ఈక్విటీ బేస్డ్ థీమ్స్ కావచ్చు, కుల వివక్షకు వ్యతిరేకంగా ఉండే పాఠాలు కావచ్చు, సబ్జెక్ట్స్ కావచ్చు యూనివర్సిటీస్ లో పెట్టాలి. లేదు ఏ రకంగా అయినా దాన్ని థీమ్ లాగా తయారు చేసి మధ్య మధ్యలో వాళ్లకు యూనిట్ టెస్ట్ లో, స్లిప్ టెస్ట్ లో, లేదా ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఏవో అవుతుంటాయి కదా, ఆ టైంలో దీన్ని కూడా ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ సెన్సిటైజ్ అవడం కోసమని ఎగ్జామ్స్ లాగానైనా పెట్టాలి, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ లాగానైనా పెట్టాలి, ట్రైనింగ్ లాంటిదైనా పెట్టాలి. నిరంతరం ఒక చర్చ అనేది యూనివర్సిటీస్ లో, ఇన్స్టిట్యూషన్స్ లో కుల వివక్షకు వ్యతిరేకంగా జరుగుతూ ఉండాలి. అంటే కరికులం లోపలికి వచ్చేసేయాలి. అంటే దానికి మార్క్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్, ఓవర్ సైట్ ఇన్ ఇంప్లిమెంటేషన్ అని ఇంకో పాయింట్ పెట్టారు. అంటే ప్రతి యూనివర్సిటీ లేదా ప్రతి కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా యాన్యువల్ రిపోర్ట్స్ యూజీసీకి సబ్మిట్ చేయాలి. ఏమని, డిస్క్రిమినేషన్ కంప్లైంట్స్ ఎన్ని వచ్చాయి మా కాలేజీలో, ఎన్నింటి మీద యాక్షన్ తీసుకున్నాం, ఏం యాక్షన్ తీసుకున్నాం, ఇగో ఫలానా లెక్చరర్ ఫలానా స్టూడెంట్ ను క్యాస్ట్ బేస్డ్ కామెంట్ వేశాడు, లేదా క్యాస్ట్ పేరు మీద మార్కులు తక్కువ వేశాడు, లేదా క్యాస్ట్ పేరు మీద యూనివర్సిటీ హాస్టల్ వార్డెన్ ఫలానా అబ్బాయిని ఈ గదిలో ఉండనివ్వకుండా పంపించాడు, ఇట్లా ఈ కంప్లైంట్లు వచ్చాయి, ఈ యాక్షన్స్ మేము తీసుకున్నాం అని ప్రతి సంవత్సరం యూజీసీకి యాన్యువల్ రిపోర్ట్స్ సబ్మిట్ చెయ్యాలి. యూజీసీ ఒక వెబ్సైట్ అంటే ఒక పోర్టల్ లాంటిది మెయింటైన్ చేస్తుంది. ఏమని, భారతదేశంలో ఉండే ఏ ఇన్స్టిట్యూషన్ లో ఎన్ని కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి, కుల వివక్ష పేరు మీద ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఏమేం చర్యలు తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ 2026 సంవత్సరం 26 కేసులు వచ్చాయి. అందులో 23 సాల్వ్ చేశాము, ఇంకా 3 పెండింగ్ లో ఉన్నాయి. ఆ 23 కేసుల లిస్ట్ ఇది. ఇగో ఫలానా ప్రొఫెసర్ ని మేము సస్పెండ్ చేశాము, ఇగో ఫలానా స్టూడెంట్ ఇలా మాట్లాడాడు కాబట్టి అతన్ని మేము యూనివర్సిటీ నుంచి తొలగించాము, లేదు ఫలానా లెక్చరర్ కు పెనాల్టీ వేశాము, ఒక నెల శాలరీ కట్ చేశాము, ఇట్లా ఏవో వాట్ ఎవర్ ఇట్ ఇస్, నువ్వేమేమి చర్యలు తీసుకున్నావో అవన్నీ ప్రతి ఇన్స్టిట్యూషన్ యూజీసీకి పంపించాలి. ఒకవేళ ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే యూజీసీ చెప్పినటువంటి ఈ గైడ్ లైన్స్ ఫాలో కాకపోతే వాళ్ళ మీద ఫైనాన్షియల్ పెనాల్టీస్ యూజీసీ వేస్తుంది. జనరల్ గా యూజీసీ గ్రాంట్లు ఇస్తుంది, డబ్బులు పంపిస్తుంది యూనివర్సిటీస్ కి, వాటన్నింటినీ ఆపేస్తుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే పెనాల్టీస్ కూడా వేస్తుంది. కంప్లైంట్స్ ను అంటే డిస్క్రిమినేషన్ కు వ్యతిరేకంగా వచ్చి పడే కంప్లైంట్స్ ను ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే ఇగ్నోర్ చేస్తే, అది కూడా ఇందులో ఉంది. అయితే కాలేజీలు లేదా యూనివర్సిటీస్ లో ఒక కంప్లైంట్ రాగానే ఏం చెయ్యాలి, అసలు ఫస్ట్ కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి, అది కూడా డిఫైన్ చేసింది. ఈ ఈక్విటీ ఆపర్చునిటీ సెల్స్ అని చెప్పి ఉంటాయి కదా, సమాన అవకాశాల సెల్. ప్రతి విశ్వవిద్యాలయంలో
ప్రతి కాలేజీలో. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, నేను మతం గురించి మాట్లాడలేదు ఇంతవరకు కదా, మైనారిటీలు కూడా ఉన్నారు అందులో. అంటే ఏ ముస్లింనో పట్టుకొని ఒక మైనారిటీ కామెంట్ వేశారనుకోండి ముస్లిం మీద, అది కూడా కంప్లైంటే అనమాట. మహిళలు, వికలాంగులు, వీళ్ళందరినీ కలుపుకొని అంటే వీళ్ళందరినీ ప్రతినిధులుగా చేర్చి ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. అంటే అందులో లెక్చరర్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. ఒక పెద్ద కాలేజ్ ఉందనుకోండి, అందులో ఇప్పుడు ఎంఎస్సీ ఫిజిక్స్, అందులో నుంచి ఒక ముస్లిం అబ్బాయి, లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ, అందులో నుంచి ఒక ఎస్టీ అబ్బాయి, లేదా ఇంకేదో ఎంఎస్సీ బాటనీ ఉంది, అందులో నుంచి ఒక ఎస్సీ అమ్మాయి, అలాగే లెక్చరర్స్ లోంచి ఒక ఓబీసీ లెక్చరరు, అలాగే ఒక మహిళ, ఆ మహిళ కూడా వెనుకబడిన తరగతికి చెందినటువంటి మహిళ అయితే మరీ మంచిది, అలాగే వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళు, ఇట్లా వీళ్ళందరినీ కలిపి ఎగ్జాంపుల్ ఇస్తున్నా. అంటే వీళ్ళందరూ కలిపి ఒక కమిటీ అనమాట. కంప్లైంట్స్ వస్తే వీళ్ళు హ్యాండిల్ చేయాలి ఈ కమిటీ. మరి కంప్లైంట్స్ ఎలా వస్తాయి? నోటి మాటతో వస్తుందా కంప్లైంట్? కాదు. యూజీసీ ఏం చెప్తోందంటే 24/7 హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి ప్రతి కాలేజీలో. ఫోన్ చేస్తే 24/7 ఆ ఫోన్ ఎత్తే విధంగా ఉండాలి హెల్ప్ లైన్. అది కాలేజ్ బాధ్యత, యూనివర్సిటీ బాధ్యత. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి కాలేజు లేదా యూనివర్సిటీ ఒక ఆన్లైన్ పోర్టల్ కూడా దీనికోసం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ప్రతి యూనివర్సిటీకి లేదా ఆ కాలేజీకి ఒక వెబ్సైట్ ఉంటది కదండి, ఆ వెబ్సైట్ లోనే ఇంకొక కొత్త లింక్ యాడ్ చేసి ఈక్విటీ ఆపర్చునిటీ సెల్ అని కానీ లేదా యాంటీ డిస్క్రిమినేటరీ సెల్ అని కానీ ఒక కొత్త లింక్ పెట్టి అది క్లిక్ చేయంగానే అందులో కంప్లైంట్ రిజిస్టర్ చేసే విధంగా ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలి. కంప్లైంట్ వచ్చి రాగానే తాత్సారం చేయకూడదు, వెంటనే విచారణ చేపట్టాలి, చర్యలు తీసుకోవాలి. అవసరమైతే పోలీసులను కూడా ఇన్వాల్వ్ చేసి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి దాంట్లో. ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాదు, ఓబీసీలు, మైనారిటీలు, ఈ జెండర్ బేస్డ్ అంటే మహిళలు కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, వీళ్ళందరికీ విస్తృతమైనటువంటి రక్షణ ఏర్పాట్లు అన్నమాట ఇవన్నీ. అయితే ఇందులో కేవలం స్టూడెంట్సే కాదు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కూడా విస్తరించారు. అంటే అధ్యాపకులు, ప్రొఫెసర్స్ అందరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఎవరో ఒక ప్రొఫెసర్ కంప్లైంట్ పెట్టొచ్చు, సార్ నేను ఎస్సీని, అందుకనే వీళ్ళు నాకు ప్రమోషన్ ఇవ్వటం లేదు అని చెప్పి కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. లేకపోతే నేను ముస్లింని, నాకు వీళ్ళు ప్రమోషన్ ఇవ్వట్లేదు, వీళ్ళందరూ హిందువులు ఉన్నారు పైన, వైస్ ఛాన్సలర్ నుంచి పైన వీళ్ళందరూ, నాకు వీళ్ళు ఇవ్వట్లేదు, ఇట్లా కూడా కంప్లైంట్ పెట్టొచ్చు. ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. సో ఇవేనమాట రూల్స్, యూజీసీ తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్యాకేజ్. ఇది మొత్తం కలిపి ఇప్పటివరకు నేను మాట్లాడింది. కాలేజెస్ ఫాలో కాకపోతే యూజీసీ గ్రాంట్స్ ఆపేస్తుంది, కాలేజెస్ ని కొన్ని స్కీమ్స్ నుంచి బహిష్కరిస్తుంది, కాలేజెస్ కు పెనాల్టీ వేస్తుంది, శిక్షలు వేస్తుంది, ఇంకా చాలా చాలా ఉంటాయి అన్నమాట. మరి ఎక్కడ వస్తోంది వివాదము? ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉండాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేసే లోపే మీకు అర్థం కావాలి వివాదం ఎక్కడుందో. మరి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్, జనరల్ కేటగిరీ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ పరిస్థితి ఏమిటి? ఇక్కడి నుంచి వివాదం అనేది చెలరేగింది. అంటే సాధారణ క్యాస్ట్ లేదా అప్పర్ క్యాస్ట్, జనరల్ క్యాస్ట్, వాట్ ఎవర్ యూ కాల్, విద్యార్థులు అలాగే ఉద్యోగులు, వాళ్ళు ఇప్పుడు ఈ నిబంధనల వల్ల హరాస్మెంట్ కు గురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. తప్పుడు ఫిర్యాదులకు మరి ఎటువంటి శిక్షలు ఉంటాయి? దానికి సంబంధించి ఏమి యూజీసీ పబ్లిష్ చేసినటువంటి రూల్స్ లో లేదు. అంటే ఎవరైనా తప్పుడు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, అది ప్రూవ్ అయింది అనుకోండి తప్పుడు కంప్లైంట్, మరి దానికి శిక్ష అది కూడా ఉండాలి కదా, అది లేదు. నెక్స్ట్, కుల విభేదాలను పెంచి పోషించే విధంగా, కుల ఆధారిత విభేదాలను రెచ్చగొట్టే విధంగా, పెంచే విధంగా, కాలేజెస్ లో, యూనివర్సిటీస్ లో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా యూజీసీ నిబంధనలు ఉన్నాయి అని చెప్పి గొడవ అనేది స్టార్ట్ అయ్యింది. అంతేకాదు, ఇప్పటివరకు నువ్వు డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడావు, ఈ యూజీసీ చెప్పేది ఇంప్లిమెంట్ చేయడం మొదలెడితే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్, లెక్చరర్స్ మీద రివర్స్ డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది, ఇది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది అన్న వాదనలు బయలుదేరాయి. ఎక్కువగా ఉత్తరప్రదేశ్ లో ఉండే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు, యూజీసీ తప్పు చేసింది, ఈ నిబంధనల వల్ల స్టూడెంట్స్ మధ్య గొడవలు పెరుగుతాయి, కాలేజ్ వాతావరణం దెబ్బతింటుంది, వెనక్కి తీసుకోండి అని బీజేపీ నాయకులు కొంతమంది, కార్యకర్తలు కొంతమంది రాజీనామా చేశారు. ఎందుకంటే యూజీసీ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది. సో మీరు చెప్పి మీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న యూజీసీ తీసుకొచ్చిన నిబంధనలు మాకు నచ్చలేదు అని. అంతేందుకు బరేలీ సిటీ మెజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి ఆయన రాజీనామా చేస్తూ ఇది యాంటీ బ్రాహ్మణిజం ని ప్రోత్సహిస్తుంది, ఇప్పటికే బ్రాహ్మణుల మీద భయంకరమైన వివక్ష ఉంది యూనివర్సిటీస్ లో, కాలేజెస్ లో, అంటే యాంటీ బ్రాహ్మణిజం అని మాట్లాడుతుంటారు, బ్రాహ్మణిజం అని మాట్లాడుతుంటారు, ఇప్పుడు బ్రాహ్మణులను బాగా టార్గెట్ చేస్తారు దీనివల్ల అని చెప్పి అలంకార్ అగ్నిహోత్రి గారు అన్నారు. ఆగ్రాలో ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు రక్తంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఉత్తరం రాశారు. యూపీలో ఇంకా మరికొన్ని రాష్ట్రాలలో స్టూడెంట్స్ నిరసనలు చేపట్టారు. సోషల్ మీడియాలో విత్డ్రా యూజీసీ రూల్స్ అనే క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ప్రభుత్వం ఈ నిబంధనలు అందరికీ సమాన రక్షణ ఇస్తాయి అని చెప్పి మాట్లాడుతోంది, కానీ దుర్వినియోగం అవుతాయి ఇవి అని చెప్పి
వాదన అనేది బయలుదేరింది. ఇప్పుడు ఇది ఎలాంటి దాన్ని సాల్వ్ చేయగలుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎస్సీ స్టూడెంట్ కు హాస్టల్ గది కేటాయింపులో కుల ఆధారిత వివక్ష ఎదురైతే అతను ఆన్లైన్ లో ఆ పోర్టల్లో కంప్లైంట్ ఇస్తే ఈ నిబంధనల ప్రకారం ఈ ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ వెంటనే విచారణ చేపట్టి 24/7 హెల్ప్ లైన్ సహాయంతో బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ యూనివర్సిటీలో రోహిత్ వేముల సంఘటన లాంటి సంఘటన జరగకుండా ఇది కాపాడుతుంది అనేది యూజీసీ చెప్తున్నటువంటి విషయం. అలాగే ప్రమోషన్ లో అన్యాయం అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఓబీసీ మహిళా లెక్చరర్ తన కులము అలాగే తన జెండర్ కారణంగా ప్రమోషన్ నిరాకరించబడితే ఈ నిబంధనలు ఆమెకు రక్షణ ఇస్తాయి, బాధితుల మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది యూజీసీ చెప్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ముస్లిం విద్యార్థి క్లాస్ రూమ్ లో మత ఆధారిత హరాస్మెంట్ గురైతే ఈ నిబంధనలు విస్తృత స్థాయిలో ఆ ముస్లిం విద్యార్థికి రక్షణ కల్పిస్తాయి. హెల్ప్ లైన్ ద్వారా కంప్లైంట్ ఇస్తాడు కాబట్టి. సో ఇది మనకు కనిపిస్తోంది. దీనికి మరో ప్రతికూల దృక్కోణం ఏముంది అంటే, ఇవి చాలా చాలా వేగ్గా ఉన్నాయండి. సుప్రీంకోర్టు కూడా అదే అంటోంది. ఇప్పుడు అస్పష్టంగా ఉన్నాయి. యూజీసీ ఇచ్చినటువంటి రూల్స్ దుర్వినియోగానికి గురయ్యే అవకాశం చాలా ఉంది. తప్పుడు కంప్లైంట్స్ ఎవరైనా ఇస్తే దానికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలి అన్నది యూజీసీ రాసినటువంటి రూల్స్ లో లేదు. రివర్స్ డిస్క్రిమినేషన్ కి ఇది దారితీసే ఛాన్స్ ఉంది. క్యాంపస్లలో విభేదాలు పెంచే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు తప్పుడు ఫిర్యాదులతో ఎవరైనా వచ్చారనుకోండి, అంటే ఒక రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థి పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఒక జనరల్ కేటగిరీకి చెందిన ప్రొఫెసర్ మీద కంప్లైంట్ ఇస్తాడు. ఏమని? నా మీద ఈ ప్రొఫెసర్ కుల వివక్ష చూపిస్తున్నాడు అని కంప్లైంట్ ఇస్తాడు. ఆన్లైన్ పోర్టల్లో చాలా ఈజీ కదండి కంప్లైంట్ ఇవ్వడం. ఈఓసీ వెంటనే విచారణ చేపట్టాలి. ప్రొఫెసర్ అనవసరమైన ఒత్తిడికి గురవుతాడు. అంతకుముందండి జేఎన్యూ ఢిల్లీలో ఇలాంటి తప్పుడు కంప్లైంట్స్, నిజానికి అంతకుముందు ఈఓసీ లేకపోయినా కంప్లైంట్స్ వెళ్తూ ఉండేవి. చాలా మంది ప్రొఫెసర్స్ కెరియర్ దెబ్బతిన్నది. వాడు క్లాస్ రూమ్ లో సరిగ్గా వినడు, దిక్కులు చూస్తుంటాడు, లేకపోతే అమ్మాయిలను చూస్తుంటాడు. ప్రొఫెసర్ వాడిని ఏదో అంటాడు, ఒరే బుద్ధి లేదురా, కాలేజ్ చదువుకోవడానికి వచ్చావా, ఏం చేయడానికి వచ్చావు చూడు అని చెప్పి అంటాడు ప్రొఫెసర్. ఏదో సెటైర్ వేస్తాడు, నువ్వు అమ్మాయిలను చూసుకుంటూ కూర్చోవాలంటే బయట తిరగవచ్చు కదా నాన్న, క్లాస్ రూమ్ లో ఎందుకు వచ్చావని. వెంటనే వీడెళ్ళి కంప్లైంట్ పెడతాడు, నేను ఫలానా ముస్లిం విద్యార్థిని, అందుకని ఈ ప్రొఫెసర్ నన్ను తిట్టాడు, నన్ను కులం పేరు మీద తిట్టాడు అంటాడు. క్లాస్ రూమ్ లో తిట్టలేదు, బయటికి వెళ్తున్నప్పుడు తిట్టాడు అంటాడు. ఇప్పుడు దాన్ని ఎవరు వ్యాలిడేట్ చేయాలి? అర్థమవుతుందండి ఎందుకు వివాదం అవుతుందో. అలాగే ఇంకోటి చెప్తాం. ఇప్పుడు ప్రేమదేశం సినిమా స్టైల్లో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ప్రేమించారనుకుందాం. ముగ్గురు ఒకటే క్లాస్, ఎంఏ సంస్కృతం చదువుతున్నారు, అంటే మా టైప్ లో. ఒక అబ్బాయి వైశ్యాస్ అబ్బాయి ఉన్నాడు, ఇంకొక అబ్బాయి ఓబీసీ అబ్బాయి ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఒకే అమ్మాయికి లైన్ వేస్తున్నారు. ఈ వైశ్యాస్ అబ్బాయి కాస్త క్లోజ్ గా మూవ్ అవుతుంది, బాగా మారుతుంది అనుకోండి అమ్మాయి. ప్రవతల అబ్బాయి ఏం చేస్తాడు, అరే వీడిని ఎలాగైనా ఇరికించాలి, అసలు నేను కాలేజీ రాకుండా చేస్తే అయిపోద్దిగా. వెంటనే వెళ్ళి కంప్లైంట్ పెడతాడు, వీడు నన్ను పలానా కులం పేరు మీద పలానా కులమోడా అని చెప్పి నన్ను తిట్టాడు, చాలా దారుణంగా తిట్టాడు, లేకపోతే నేను పలానా కులానికి చెందిన వాడిని కాబట్టి తన రికార్డు నాకు ఇవ్వలేదు, రాసుకుంటాను అని చెప్పి అంటే అని కంప్లైంట్ పెడతాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ వైశ్యాస్ అబ్బాయి లబోదిబో అంటాడు. అతను ఆ పని చేశాడా? చేయలేదు. కానీ ఇక్కడ ఏముంది, వేరే పర్సనల్ ఇష్యూ ఉంది. సో అప్పర్ క్యాస్ట్ విద్యార్థి అని చెప్పే ఈ వైశ్యాస్ విద్యార్థిని ఇరికించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎగ్జాంపుల్ అండి, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాం. కొన్ని గ్రూప్ డిస్కషన్స్ లాగా గ్రూప్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. అలాంటివి మేము చేసాం. గ్రూప్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అందులో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, రకరకాల రాష్ట్రాల వాళ్ళు ఉండొచ్చు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో. నిజానికి ఒకరి కులం ఏంటనేది ఒకరికి తెలియదు కూడా. అది కూడా ఎప్పుడు తెలుస్తుందంటే, ఈ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్లకు కొన్ని గ్రాంట్లు ఇవన్నీ వస్తుంటాయి. ఆ టైంలో కొంత తెలుస్తుంది తప్ప జనరల్ గా ఎవరు కులాల గురించి మాట్లాడారు. కొంతమంది స్టూడెంట్స్ తోకలలో కులం పేరు ఉంటుంది కాబట్టి అట్లా తెలుస్తుంది. జనరల్ గా ఎవరు పెద్ద పడించుకోరు. కానీ ఇట్లా వివక్షకు గురయ్యే ఛాన్స్ ఉంది అన్నటువంటి చర్చ జరుగుతోంది కదా. ఇప్పుడు ఇది వచ్చింది అనుకోండి, ఒక గ్రూప్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఆ గ్రూప్ లో టాపిక్ మీదే, సబ్జెక్ట్ మీద ఒక డిస్కషన్ లో స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది, డిబేట్ వస్తుంది, ఆర్గ్యుమెంట్ అవుతుంది. అది చాలా కామన్. సో ఈ ప్రాజెక్ట్ వర్క్ లోపల డిఫరెన్సెస్ వచ్చినప్పుడు గ్రూప్ డిస్కషన్స్ లో యూజీసీ ప్రకారం ఎవరైతే డిస్క్రిమినేటరీ గ్రూప్స్ ఉన్నాయో, లేదా రిజర్వ్డ్ గ్రూప్స్ వాట్ ఎవర్ యూ కాల్, అందులో ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, నన్ను కులం పేరు మీద హరాస్మెంట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి అవతల జనరల్ కేటగిరీ విద్యార్థిని టార్గెట్ చేసి హెల్ప్ లైన్ ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఈఓసీ ఏం చేస్తుంది, అప్పర్ క్యాస్ట్ స్టూడెంట్ని శిక్షిస్తుంది. శిక్షించలేదనుకోండి, వాళ్ళకి భయం ఏంటో తెలుసా, యూజీసీ భయం. ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఎన్ని కంప్లైంట్స్ సాల్వ్ చేసావని చెప్పి నెక్స్ట్ యూజీసీ అడుగుతుంది. యూజీసీకి సరిగ్గా సమాధానం చెప్పకపోతే మా కాలేజ్ మీద పెనాల్టీ వేస్తారు. ఇవన్నీ ఎందుకు? ఆ సింపుల్ గా అప్పర్ క్యాస్ట్ విద్యార్థి ఉంటాడు కదా, వాడి తోక్కోసి వాడిని బయటికి పంపిస్తే సరిపోద్ది, మెడబట్టి బయటికి గెంటేస్తే సరిపోద్ది అని యూనివర్సిటీ ఆలోచించే అవకాశాలు ఉంటాయి, లేదా కాలేజ్ ఆలోచించే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్ గా ఏమవుతుందండి, కాలేజ్ క్యాంపస్ లో కుల గ్రూపులు, కుల రాజకీయాలు, కుల విభేదాలు పెరుగుతాయి. ఆల్రెడీ ప్రాక్టికల్ గా అండి ఉత్తరప్రదేశ్ యూనివర్సిటీస్ లో ఇప్పటికే ఇలాంటి నిరసనలు, అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు రాజీనామాలు చేయడం, దీనికి వ్యతిరేకంగా మనం చూసాం. సమాజాన్ని చాలా విభజిస్తాయి ఇవి అన్నటువంటి చర్చ. లేదు పొలిటికల్ గా లేకపోతే గ్రూప్ ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా జరగవచ్చు. ఇప్పుడు స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ జరుగుతాయి చాలా కాలేజెస్, యూనివర్సిటీస్ లో. ఒక పార్టీ ఏం చేస్తుంది తెలుసా, రిజర్వ్డ్ వర్గాలను ఉసిగొల్పుతుంది. ప్రత్యర్థి పార్టీ అప్పర్ క్యాస్ట్ క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, అతని మీద
మాస్ కంప్లైంట్లు చేస్తుంది. ఒక్కరు కాదు, 30 మంది 40 మంది వెళ్ళి ప్రత్యర్థి అప్పర్ క్యాస్ట్ క్యాండిడేట్, ఎలక్షన్స్ లో నిలబడబోయే క్యాండిడేట్ మీద 30-40 మంది వెళ్ళి కంప్లైంట్ పెడతారు. అప్పుడు ఏమవుద్దండి? ఈ నిబంధనల ప్రకారం శిక్షించాలి. లేదా ఒకవేళ శిక్షించలేదనుకోండి, తప్పుడు ఫిర్యాదులు అని తేలిందనుకోండి, తేలితే శిక్షలు లేవు యూజీసీ చెప్పినటువంటి లేటెస్ట్ నియమాల ప్రకారం. సో ఎలక్షన్ ప్రక్రియనే దెబ్బతింటది. అవునా కాదా? ఈ ఎగ్జాంపుల్స్ అన్నమాట కొన్ని ఇస్తున్నాను నేను. అంటే దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ మన దగ్గర చూస్తే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ, ఇంకా మీరు ఏమేమి ఉన్నాయో తీయండి కొన్ని. ఉత్తరప్రదేశ్ వెళ్తే ఠాకూర్స్, బీహార్ అటు వెళ్తే ఠాకూర్స్, బనియాస్ అంటారు, వైశ్యాసిని, రకరకాల పేర్లు. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా భయాందోళనలకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాడు వణుక్కుంటూ కూర్చోవాలి అక్కడ. సో ఈ యూజీసీ నిబంధనలలో మరింత స్పష్టత అవసరం, సవరణలు అవసరం అనేటువంటి చర్చ జరుగుతోంది. మరి క్లైమాక్స్ ఏమైంది అంటే, మనం ఇప్పుడు మాట్లాడుతున్న సమయానికి ఏం జరిగింది, ఎక్కడికి వచ్చి ఆగింది అంటే, జనవరి 29, 2026 అంటే జస్ట్ 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఈ నిబంధనల ఇంప్లిమెంటేషన్ మీద స్టే ఇచ్చింది. అంటే తాత్కాలికంగా నిలిపేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారి నేతృత్వంలోని బెంచ్ ఈ యూజీసీ నిబంధనలు వేగ్గా ఉన్నాయి, దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది అని చెబుతూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. సో స్టే ఇచ్చింది. సో ఈ వివాదము భారతదేశంలో కుల వివక్ష, సమానత్వం, రివర్స్ డిస్క్రిమినేషన్ లాంటి సున్నితమైన అంశాల మీద ఒక చర్చనైతే రేకెత్తించింది అని చెప్పక తప్పదు. కుల వివక్ష కేసులు కాలేజీల్లో, యూనివర్సిటీస్ లో పెరిగాయి కాబట్టి ఈ నిబంధనలు అవసరమే అని యూజీసీ వాదిస్తోంది. అయితే విమర్శకులు ఏమంటున్నారు? ఇవి సమాజాన్ని మరింతగా విభజిస్తాయి, గొడవలు పెంచుతాయి అని విమర్శకులు అంటూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే స్టే దాకా వచ్చి ఇది ఆగిందన్నమాట. అర్థమైంది కదండి యూజీసీ నియమ నిబంధనలు ఎందుకు అని చెప్పి. నాకు కొంతమంది కామెంట్ సెక్షన్ లో రాస్తున్నారు వీడియో చేయండి అని. అలా నన్ను అడిగిన వాళ్ళలో ఎంతమంది మళ్ళా వచ్చి మీ వీడియో చూసాం సార్ అని చెప్పి కామెంట్ రాస్తారో నాకు తెలియదు. కానీ మంచి వీడియోలు చేసినప్పుడు మాత్రం చాలా తక్కువ మంది చూస్తారండి. అది మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు. షార్ట్ వీడియోస్ పెట్టమని చెప్పి అంటారు. షార్ట్ వీడియోస్లో చాలా విషయాలు చెప్పలేం. చాలా విషయాలు చెప్పాలంటే పెద్ద వీడియో పెట్టాలి. పెద్ద వీడియో పెడితే పెద్ద వీడియో ఎందుకు పెట్టామంటారు. ఇన్ని తలకాయ నొప్పులు యూట్యూబ్లో. అందుకే ఏదైనా కొన్ని విషయాలు సబ్జెక్ట్స్ డీప్గా మాట్లాడాలన్నా నాకే విరక్తి వస్తుంది. ఎందుకంటే చూసిన వాళ్ళు లైకులు కొట్టరు, కామెంట్ సెక్షన్లో యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉండదు. అమెరికా ఓడిపోయిన యుద్ధాలు అని చెప్పి నేను నిన్న వీడియో పెట్టాను. ఎంత తక్కువ మంది చూసారో చూడండి. ఎంత కీలకమైన సమాచారం ఇచ్చానో చూడండి అందులో. అదే విషయం. ధన్యవాదాలు.